హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ప్రభాస్ అన్న పూజా హెగ్డే కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అయిన మూవీ రాధేశ్యామ్. మరి రాధేశ్యామ్ మూవీ రిలీజ్ అయ్యి 2 years అవుతుంది ఫ్రెండ్స్. మరి రాధేశ్యామ్ మూవీ ఎందుకు ఫ్లాప్ అయింది, అసలు ప్రభాస్ అన్న కెరీర్లోనే డిజాస్టర్ ఎందుకు అయింది అనేది ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ మూవీ హిట్ అయి ఉంటే ప్రభాస్ అన్న కెరియర్ ఎలా ఉండేది అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తుంటే అస్సలు మిస్ కావద్దు మీరు మాత్రం. ఇక వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి ఎలా హైప్ స్టార్ట్ అయింది అనేది తెలుసుకుందాం. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తున్నారు కదా, ఈ పోస్టర్ ఎప్పుడైతే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయిందో 1 million వ్యూస్ వచ్చినాయి మోషన్ పోస్టర్కి. అండ్ ట్రెండింగ్లో ఉంది రాధేశ్యామ్ మూవీ మోషన్ పోస్టర్. ఇక ఆ తర్వాత గ్లిమ్స్ రిలీజ్ అయింది రాధేశ్యామ్ మూవీ నుంచి. అండ్ ఆ గ్లిమ్స్ అయితే కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు టాలీవుడ్లో హైయెస్ట్ వ్యూస్ రాబట్టిన గ్లిమ్స్ కనుక ఓపెన్ చేస్తే టాప్ 5 లిస్ట్లో ఖచ్చితంగా ఉంటుంది రాధేశ్యామ్ మూవీ గ్లిమ్స్. ఆ తర్వాత మూవీ నుంచి టేజర్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఆ తర్వాత ట్రైలర్ రికార్డ్స్ ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరంలా, మన బాహుబలి 2 రికార్డ్ని దాటేసి టాప్ 1లోకి వెళ్ళిపోయింది అప్పట్లోనే రాధేశ్యామ్ మూవీ ట్రైలర్. ఆ తర్వాత ఎన్నో ట్రైలర్స్ వచ్చాయి, టాప్ 5 మూవీస్లో ఖచ్చితంగా రాధేశ్యామ్ మూవీ ఉంటుంది. ఇక మూవీ పోస్ట్పోన్ అయింది, మూవీపై చాలా హైప్ ఉంది. దాని తర్వాత మళ్ళీ రాధేశ్యామ్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక అందరికీ దృష్టి పడింది రాధేశ్యామ్ మూవీపై. మరో తెలుగులో ఒక టైటానిక్ మూవీ అని క్లియర్గా, ఎందుకంటే ఆ ట్రైలర్లో ఆ పెద్ద పెద్ద షిప్లు ఉండటం వల్ల మరో టైటానిక్ అవ్వబోతుందని క్లియర్గా అందరికీ అర్థమైంది. మూవీపై చాలామందికి హైప్ ఉంది ఫ్రెండ్స్. అయితే మూవీ రిలీజ్ డేట్ రానే వచ్చింది. 2022 మార్చి 11వ తారీఖున ఈ మూవీ రిలీజ్ అయింది చాలా భాషల్లో. ఇది ప్యాన్ ఇండియా ఫిలిం. అయితే చాలామంది మూవీని థియేటర్లో చూశారు. డే 1 ఈ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చింది, ఎందుకంటే చాలామంది బాహుబలి సాహో రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసి మూవీకి వెళ్ళారు. అండ్ కొంతమందికి మూవీ నచ్చింది, ఎందుకు వాళ్ళు ఒక లవ్ స్టోరీ లాగా ఊహించుకొని వెళ్ళారు, చూశారు. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే మూవీ స్టోరీ బాగానే ఉంటుంది, కానీ డైరెక్టర్ ఇంకొద్దిగా ప్రజెంట్ చేస్తే బాగుండేదని నాకైతే అనిపించింది. నాకే కాదు చాలామందికి అనిపించింది. ముఖ్యంగా ఈ మూవీలో బాగున్నట్టు గురించి మాట్లాడుకోవాలంటే సాంగ్స్ అంటే నగుమోము తారలే అండ్ సంచారి ఈ రాతలే నీవేలే, ఈ 4 సాంగ్స్ చాలా బాగుంటాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది, చాలా బాగున్నాయి. అలాగే మూవీలో కొన్ని సీన్స్ కూడా చాలా బాగుంటాయి. మూవీ స్టోరీ కూడా పర్లేదు ఫ్రెండ్స్. ఇక ఈ డైరెక్టర్ రాధాకృష్ణ గారు ఇంకొద్దిగా కేర్ తీసుకుంటే చాలా బాగుండేది. ముఖ్యంగా ఈ మూవీకి అతిపెద్ద మైనస్ పాయింట్ అంటే ప్రభాస్ అన్న లుక్స్ చాలామందికి నచ్చలా. అండ్ మూవీపై ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పెక్టేషన్స్ అనేది పీక్స్లో ఉన్నాయి. ఒక బాహుబలి సాహో టైపు ఊహించుకున్నారు. అండ్ ఈ మూవీని అలాగే ఫ్లాప్ చేసి పడేశారు. మూవీకి డే 1 కలెక్షన్స్ బాగానే వచ్చాయి, అది ప్రభాస్ అన్న క్రేజ్ వల్లే. ఇక కలెక్షన్ పరంగా పక్కన పెడితే ఈ మూవీలో కొన్ని సీన్స్ తీసేస్తుంటే చాలా బాగుండేది. కొద్దిగా స్టోరీని మనకి ఇంకా ప్రజెంట్ చేస్తే మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. ఇక మూవీ కనుక హిట్ అయ్యి ఉంటే ఒకవేళ ఖచ్చితంగా ప్రభాస్ అన్న కెరీర్లో ఒక మంచి లవ్ స్టోరీ మూవీ అయ్యేది. ఎప్పటికీ మూవీ మంచి లవ్ స్టోరీ డిజాస్టర్ అయినా సరే ఈ మూవీ అంత ఘన విజయాన్ని సాధించేది కొద్దిగా మిస్ అయిపోయింది. ఆ తర్వాత ఆదిపురుష్ మూవీతో ఫ్లాప్ చూసిన సలార్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. అండ్ రాధేశ్యామ్ మూవీ కనుక ఖచ్చితంగా ఫ్లాప్ కనుక కాకపోతే ప్రభాస్ అన్న కెరీర్ వేరే లెవెల్లో ఉండేది ఫ్రెండ్స్. మరి మీకు రాధేశ్యామ్ మూవీలో నచ్చని సీన్స్ ఏంటి, మీకు సాంగ్స్ నచ్చినాయా లేవా అనేది కామెంట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోపై మీ కామెంట్ ఏంటో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. నాకు ఈ మూవీ నచ్చింది, కాకపోతే కొన్ని చోట్ల మూవీ అనేది నచ్చలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. ప్రభాస్ అన్న లుక్స్ కొద్దిగా కేర్ తీసుకుంటే చాలా బాగుండేదని నాకైతే అనిపించింది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా మన AR సినిమా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవటం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్.